అమ్మా నాకు పనుంది ఏంటో చెప్పు. ఐసీసీ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది చూద్దాంరా. అమ్మాయిల క్రికెట్ మ్యాచా? ఇది కూడా ఉంటుందా? అయితే చూడు, అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా ఆడతారు. వాళ్ళకి ఇంట్లోనే బౌల్ ప్రాక్టీస్ అయిపోద్ది. అదెలా? ఇంట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ అవుతా ఉంటాయి. వాళ్ళు ఏం ప్రత్యేకంగా గ్రౌండ్కి వెళ్ళక్కర్లేదు. అదెలా? అదెలాగో చెప్తాను రా. బ్యాటింగ్ అంటే ఇంట్లో అందరికి మాటలతో సిక్స్లు కొట్టడం. బౌలింగ్ అంటే చెప్పిన పని చేసావా లేదా అని బౌన్సర్ వేయటం. ఫీల్డింగ్ అంటే పిల్లలు వేసిన సాక్స్లు, బట్టలు అన్నీ కలెక్ట్ చేయడం. మరి వికెట్ కీపింగ్ ఏంటమ్మా? వికెట్ కీపింగ్ అంటే డోర్ క్లోజ్ చేసావా, ఫ్యాన్ ఆఫ్ చేసావా, లైట్ ఆఫ్ చేసావా, కిచెన్లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసావా అని అందరినీ వాచ్ చేయడం. మరి ఎంపైర్ ఎవరు? ఎంపైర్ అమ్మమ్మ. అవుట్ అంటే అవుట్, కాదంటే కాదు. ఫైనల్ డెసిషన్ ఆమె. కరెక్ట్. ఆమె ఏం చెప్తే అదే రైట్. అవును, ఇంతకీ డిఎస్ఆర్ ఉందా? డిఎస్ఆర్ అంటే డాడీ సిస్టమ్ రివ్యూ. మీ నాన్న అడిగితే అమ్మ ఏం చెప్తే అదే కరెక్ట్ అంటారు. మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదు, ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన అమ్మ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. అమ్మ నువ్వు ఐసీసీ కోచ్ అయిపోవచ్చు. కోచ్ని కాదు, కెప్టెన్ని. ఈ ఇంటికి కెప్టెన్ని. నా పర్మిషన్ లేకుండా ఇంట్లో రిమోట్ కూడా ఎవరు తీసుకోలేరు. కరెక్టే కరెక్టే. T20 వరల్డ్ కప్ కన్నా మన ఇంట్లో మ్యాచే భలే థ్రిల్లింగ్గా ఉందమ్మా. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఐసీసీ కెప్టెన్స్ ఉన్నారా? కామెంట్ చేయండి.